తెలుగు అమ్మాయి అక్కినేని వారింటి కోడలు శోభితా ధూళిపాళ్ల గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ రంగంలో ప్రవేశించి 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ని సొంతం చేసుకుంది. 2016లో రామన్ రాఘవ్ 2.0 సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టి తన కెరీర్ని ప్రారంభించింది. అలాగే తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం గూఢాచారి పెద్ద హిట్గా నిలిచింది. ఆ తర్వాత పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కూడా అదరగొట్టింది. తన కెరీర్లో ఎక్కువ చిత్రాలు చేయకున్నా ప్రతి ప్రాజెక్టులో తనదైన ముద్ర వేస్తోంది. ఆమె నటించిన పాత్రలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. టాలీవుడ్లో కంటే బాలీవుడ్లోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది బ్యూటీ. అయితే హాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఆ సినిమాతో శోభిత వేశ్య పాత్రలో నటించిందని తెలిసే అక్కినేని అభిమానులు షాక్ అవుతున్నారు. ఇప్పటికే ఆమె నటించిన సినిమాలో బోల్డ్ సీన్స్ గురించి ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. దీంతో ఇప్పుడు ఏకంగా వేశ్య పాత్రలో నటించిందని తెలిసి ట్రోల్ చేస్తున్న తరుణంలో వారికి తనదైన శైలిలో చెక్ పెట్టింది. 2024లో విడుదలైన హాలీవుడ్ చిత్రం మంకీ మ్యాన్లో శోభిత సీత అనే వేశ్య పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అమెరికాలో ఈ సినిమా రిలీజ్ అవ్వగా ఆమె పాత్రకు మంచి స్పందనే దక్కింది. దాని గురించి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీత అనే కాల్ గర్ల్ పాత్ర పోషించటం తనకు గౌరవంగా అనిపించిందని చెప్పింది. సినిమాలో ప్రాధాన్యం ఎక్కువగా ఉండటంతో తాను ఎంతో ఇంటెన్స్గా నటించానని పేర్కొంది. పాత్రకు డెప్త్ ఎక్కువగా ఉండటంతో తనలోని నటిని పూర్తిస్థాయిలో వెలికితీసే అవకాశం కలిగిందని తెలిపింది. గతేడాది ఏప్రిల్ 5న ఈ చిత్రం రిలీజ్ అయింది. ఇక మరోవైపు 2024 డిసెంబర్ 4న ప్రముఖ హీరో నాగ చైతన్యను వివాహం చేసుకుని అక్కినేని కుటుంబంలోకి అడుగుపెట్టింది శోభిత. నాగ చైతన్య కూడా పెళ్లి తర్వాత సినిమాల్లో యాక్టివ్గానే ఉన్నాడు. ఇటీవలే చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్ సినిమా ద్వారా మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.